ఉమ్మడి చంపాపేట డివిజన్లో ఒకప్పుడు యూత్ పరంగా కావచ్చు రకరకాలుగా మంచి హవా నడిపించిన చీరా శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎందుకు ఇంత డల్ అయిపోయారంటే ఏం చెప్తారు? డల్ అని ఏం లేదు, డల్ అన్నది ఎప్పుడు కాము, డల్ అయ్యే సమస్య ఉండదు. రాజకీయంలో డల్ అయితే ఇంకా వేస్ట్. అంటే డల్ silent అనేది ఏం అయిపోయారా? లేదు, కానీ యూత్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అందరూ మనకి ఎక్కువ టచ్లో ఉంటారు, మనం ఎక్కువ పబ్లిక్లో ఉంటాం కాబట్టి లైఫ్లో మనం ఎక్కడ ఉన్నా సరే యాక్టివిటీస్ ఇప్పుడు బిజినెస్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ బిజీ అయ్యి కొంచెము అందరితోని అప్పట్లాగా నేరుగా టచ్ ఉండలేము. అంతేగాని 100% ఇవాళ యూత్ మొత్తం మన వెనకాలనే ఉన్నది. ఉన్నారా మీ వెనక యూత్? మాకు ధ్యానాంజన యూత్ అని చెప్పేసి ఇప్పుడు కాదు, మేము 15 ఏళ్ళ కింద దాన్ని ఏర్పాటు చేసినాము. ఆ రోజే మేము 60 మందితోని పెద్ద ఎత్తున మేము గణేషుని ఇక్కడ చరిత్రలో ఎవరు తీయనట్టుగా మేము ప్రతిసారి మేము నిమజ్జనం, చాలా పెద్ద కార్యక్రమం అది, చాలా పెద్ద బడ్జెట్, చాలా పెద్ద కార్యక్రమం. ఇవాళ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ తెలుసు ధ్యానాంజన యూత్ అంటే వాళ్ళు ఎట్లా చేస్తారు, యాక్టివిటీస్ ఎంత శ్రద్ధగా చేస్తారు, భక్తితో చేస్తారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాస్తవానికి కర్మంఘాట్ డివిజన్లో ప్రస్తుతం కొంతమంది యువ నాయకులు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఉన్న యూత్ అంతా ఆయన వెంట తిరుగుతున్న ప్రచారం కూడా జరుగుతుంది. మీ వెనకాల యూత్ ఉన్నారా? ఇంకా యూత్ కాబట్టి కొంచెం జర ఉంటుంది, అంతేగాని ఎవరైనా సరే యువకులు ఎప్పుడైనా యూత్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పు లేదు దాంట్లో. ఏది ఉన్నా సరే అందరం కలిసిమెలిసి ఉన్నాము, అందరం మంచిగానే పార్టీకే చేస్తున్నాం. ఎవరి స్థాయిలో వాళ్ళు పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దాంట్లో అటువంటిది ఏం లేదు. కానీ యూత్ కాబట్టి అలా యువ నాయకుడు అని చెప్పేసి కొత్తగా కొంచెం ఏర్పడ్డది. కానీ ఏది ఉన్నా అందరము సుధీరన్న నీడలో పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంటుంది, ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్. అదేవిధంగా డివిజన్లో మీరు ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ప్రతినిత్యం ఎప్పుడైనా సరే మేము అందుబాటులో ఉన్నాం. గతం నుంచి కానీ మా అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటి నుంచి అయినా మేము అందుబాటులోనే ఉన్నాము. లాక్డౌన్ వచ్చినప్పుడు అనేక సర్వీస్ చేసినాం, ఎవరు బయటికి లేని పరిస్థితులు. అప్పుడు మేము ఇక్కడ వెజిటేబుల్స్ రెగ్యులర్గా పంచినాం. కర్మంఘాట్ నడి చౌరస్తాలో పార్టీ జెండాలు ఉంటాయి అన్నీ. అక్కడ దగ్గర రోజు నిత్యావసర సరుకులు మేము అక్కడ మాల్ నుంచి తెప్పించేది, వెజిటేబుల్స్ తెప్పించి అక్కడ రోజు నిత్యావసర సరుకులు పెట్టాము. కానీ ఇంకేదైనా నీడీ పీపుల్, నిజంగా పూరైన నీడీ పీపుల్ ఉండి వాళ్ళకి సమస్యలు ఉంటే అన్నీ చేయడం. సుధీరన్న ద్వారా ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ చాలా చేసినాం, చాలా అంటే చాలా చేసినాం. ఏ యాక్టివిటీ అయినా సరే, ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే, అది పార్టీ పరంగా కానీ లేకపోతే వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ, కొందరు పూర్ పీపుల్కి ఫీజెస్ కానీ చేస్తారా అలాంటివి కూడా 100% అన్న చెప్పి అన్న డైరెక్ట్ మాట్లాడి కొందరికి ఎగ్జామ్షన్ చేపించి ఎంతో కొంత % వాళ్ళకి ఎంతో కొంత వెసులుబాటు అయినట్టే కదా. అది అట్లా చాలా చేపించినాం. నెంబర్ ఆఫ్ అది చెప్పలేము.